వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయాయి. ప్రజలందరూ కూడా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ పార్టీకి అధికంగా ఓట్లు పోలయ్యాయి, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది అందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్న అంశం. సో దానికి సంబంధించి ఈరోజు కొన్ని మీడియా సంస్థలు లేదా కొన్ని సర్వే సంస్థలు అందిస్తున్న అంటే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఓట్లు జరిగిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో కొన్ని జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు అంచనా వేస్తున్న ఫలితాలు అయితే ఇప్పుడు సర్వేలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది న్యూస్ మినిట్ వాళ్ళు మొదటగా ఇవన్నింటిని ఒకే దగ్గర పెట్టి మనకు అందిస్తున్నారు. ఒక్కొక్క సంస్థ చేసిన సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుందో వాళ్ళు అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అంటే కూటమి పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన కూటమి పార్టీలు అండ్ అదర్స్ ఉంటాయి, కాంగ్రెస్ లేదా సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా ఇందులోనికి వస్తారు. సో ఈ మూడు పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఒక్కొక్క సర్వే సంస్థ ఎలా అంచనా వేసిందో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇండియా టుడే అండ్ యాక్సెస్ ఈ సంస్థలు ఏ పార్టీకి ఎలా అంచనా వేసాయో చూద్దాం. వీళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 142 నుంచి 157 సీట్లు, ఈ ఎన్నికల్లో 142 నుంచి 157 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భారీ విజయాన్ని సాధించబోతుందని ఇండియా టుడే, యాక్సెస్ సర్వే సంస్థలు అయితే మనకి వెల్లడిస్తున్నాయి. అండ్ అలాగే ఎన్డీఏ కూటమికి 18 నుంచి 33 సీట్లు వచ్చాయి. అంటే 18 నుంచి 33 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థలు మనకు వెల్లడిస్తున్నాయి. అండ్ అదర్స్ తీసుకున్నట్లయితే 0 నుంచి 1 స్థానం, అయితే 0 లేదా 1 స్థానం వచ్చే ఛాన్స్ ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి 1 స్థానం ఏ పార్టీకి వస్తుందో మనం వేచి చూడాలి. ఆ తర్వాత CNN News 18 అండ్ IPSOS ఈ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 132 నుంచి 145 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. 132 నుంచి 145 సీట్లు అంటే భారీ మెజార్టీతో, ఎక్కువ సీట్లతోనే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ సర్వే మనకి చెప్తుంది. అండ్ తర్వాత ఎన్డీఏకి 30 నుంచి 43 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తుంది మనకి. ఇతరులకు ఇక్కడ 0, ఎలాంటి సీట్లు రావడం లేదు. టైమ్స్ నౌ అండ్ VMR, టైమ్స్ నౌ వాళ్ళు అండ్ VMR అనే సంస్థలు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 128 నుంచి 133 మధ్యలో, 128 నుంచి 133 మధ్యలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సంస్థ చెబుతుంది. అలాగే ఎన్డీఏకి 42 నుంచి 47 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే మనకి చెబుతున్న పరిస్థితి. అదర్స్కి 0 నుంచి 1 సీటు మధ్య వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెబుతున్నారు. తరువాత రిపబ్లిక్ జన్ కీ బాత్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 111 నుంచి 124 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది. అలాగే ఎన్డీఏకి 51 నుంచి 64 సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక్కడ రిపబ్లిక్ అండ్ జన్ కీ బాత్ వాళ్ళు ఎన్డీఏ కూటమి పార్టీలకే 51 నుంచి 64 సీట్లు వస్తాయని, చాలా ఎక్కువ సీట్లు వస్తున్నాయని ఇక్కడ వీళ్ళు మనకి చెప్తున్నారు. అండ్ అదర్స్కి 0 లేదా 1 సీట్ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. అండ్ రిపబ్లిక్ వాళ్ళు చేసే సర్వే ప్రకారం 108 నుంచి 127 సీట్లు వచ్చే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ మెజార్టీతో వీళ్ళు అధికారంలోకి రాబోతున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి 48 నుంచి 67 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అదర్స్కి 0. అలాగే న్యూస్6 NETA వాళ్ళు అందిస్తున్న సర్వే రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 139 నుంచి 152 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది. అలాగే ఎన్డీఏ వాళ్ళకి 23 నుంచి 36 సీట్లు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అదర్స్కి ఎలాంటి సీట్లు ఇక్కడ రావడం లేదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే టుడేస్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 144 నుంచి 158 సీట్లు, 144 నుంచి 158 సీట్లు అంటే గతంలో 2019 ఎన్నికల ఫలితాలు 151 సీట్లు వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అంతకు మించి సీట్లు రాబోతున్నాయి అని చెప్పి టుడేస్ చాణక్య సర్వే సంస్థ అంచనా వేస్తుంది.
అలాగే ఎన్డీఏ కూటమికి 17 నుంచి 31 సీట్లు, 17 నుంచి 31 సీట్లు, అంటే గతంలో కంటే మరిన్ని సీట్లు టీడీపీతో కలిసి ఉన్న మిగతా పార్టీలు కూడా కోల్పోబోతున్నాయని ఈ సర్వే మనకి వీళ్ళు టుడే చాణక్య వాళ్ళు చేసిన సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది. అదర్స్కి ఇక్కడ ఎలాంటి సీట్లు రావడం లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లతో గత ఎన్నికలతో పోల్చుకుంటే దగ్గరగా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి కొంచెం దగ్గరగా, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే కొంచెం ఎక్కువ సీట్లే రాబోతున్నాయని కూడా కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుంది, అది కూడా భారీ మెజార్టీతో. ఇక్కడ చాలా సర్వే సంస్థలు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా టుడేస్ అండ్ యాక్సిస్ వాళ్ళు కానీ, సిఎన్ఎన్ న్యూస్ 18, IPSOS కానీ, టైమ్స్ నౌ కానీ, రిపబ్లిక్ జన్ కీ బాత్ వాళ్ళు కానీ, రిపబ్లిక్ సీ ఓటర్ కానీ, న్యూస్6 నెట్ వాళ్ళు కానీ, టుడేస్ చాణక్య వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు పైబడే వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈసారి కూడా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు అటు ఎన్డీఏ కూటమి నుంచి కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మా పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళంటే, మా పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. ప్రజలందరూ కూడా ఏ పార్టీ గెలుస్తుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. కానీ మెజారిటీ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదేవిధంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ దగ్గర వాళ్ళ కొంతమంది ప్రతినిధులతో మాట్లాడుతూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఎక్కువ సీట్లే రాబోతున్నాయి, అటు పార్లమెంట్ కానీ, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ గతంలో కంటే ఎక్కువ సీట్లనే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దేశం మొత్తం కూడా మరొకసారి ఆంధ్ర వైపు చూడబోతుంది. చాలా ఆసక్తికరంగా ఫలితాలు ఆ విధంగానే ఉంటాయని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన విషయం ప్రజలందరూ చూశారు. దానికి తోడు ఈరోజు సర్వే సంస్థలు కూడా ఆయన చెప్పిన నంబర్కి దగ్గరగానే ఈరోజు అన్ని సంస్థలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎక్కువ సీట్లు వస్తాయని కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విన్ అవుతుందని మనందరం కూడా బలంగా నమ్మొచ్చు. మరి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.